శ్రీమాత్రే నమః. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు లంచ్‌లోకి కొబ్బరి పచ్చడి అయితే చేశానండి. అందరూ చేసుకుంటారు. బట్ నా స్టైల్‌లో నేనెలా చేస్తానన్నది ఈరోజు చూపించాలనుకుంటున్నాను. దీనికోసం ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2, 3 స్పూన్ల శనగపప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు, ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ శనగపప్పు మరీ మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే పచ్చడి రుచి ఉండదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు అవి పోపుతో పాటు వేగడం వల్ల పచ్చడికి మంచి రుచొస్తుందండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. కాస్త చల్లారిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు వేసుకోండి. నేను వేసాను. ఆ వీడియో మిస్ అయిందండి. ఆ క్లిప్ మిస్ అయింది. చిన్న చింతపండు అదే చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోండి. వేసుకొని రుచికి సరిపోయినంత ఉప్పు, అలాగే ఇంగువ కూడా నేను పోపులో వేయనండి. పచ్చడిలోనే డైరెక్ట్‌గా వేసి రుబ్బేస్తాను. కాస్త ఇంగువ కూడా వేసుకొని పచ్చడిని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోకండి కాటుకలాగా. కొబ్బరి పచ్చడి అస్సలు బావుండదు. ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు ఆవాలు, కరివేపాకే నేను పెడతానండి. మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ వాడను కాబట్టి వేయలేదు. ఆవాలు, కరివేపాకు పోపు పెట్టుకోండి. చాలా చాలా బావుంటుందండి ఈ పచ్చడి అన్నంలోకి. కాస్త నువ్వుపప్పు నూనె గాని లేదా నెయ్యి గాని వేసుకొని తింటే ఇంకా బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.